మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతిలకి మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఏఐ పైన ఆధారం సృజనకు రామ్. హోంవర్క్ అయినా, స్కూల్ వర్క్ అయినా హలో ఏఐ అన్నీ నువ్వే చేయి అంటూ ఆదేశాలు. ప్రాజెక్ట్ అయినా, అసైన్మెంట్ అయినా చేసే అంటూ ఆదేశాలు. ఏఐని ఇలా వాడుతూ పోతే పిల్లల ఆలోచన శక్తి నిర్వీర్యమవుతుంది, సృజనాత్మకత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారంటండి. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, నేను బతుకున్నంత వరకు రైతులను నిలబెట్టే బాధ్యత నాది. సీఎం చంద్రబాబు భరోసా. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప్రారంభించారు. చేను గట్టే వేదిక, నులక మంచమే ఆసనం, పచ్చటి పొలాల మధ్య రైతులతో మమేకం, ఆర్భాటాలకు భిన్నంగా కార్యక్రమం జరిగింది. ఇక మద్యం డెన్నలో నోట్ల కట్టలు, 6-7 వరుసల్లో అంతెత్తున డబ్బు, ముడుపులు లెక్కిస్తూ కనిపించిన వెంకటేష్ నాయుడు, అట్టపెట్టెల్లో నింపి పంపిణీకి సిద్ధం చేస్తున్న వైనం. ఇక వెలుగులోకి వచ్చిన సంచలన వీడియో, సిట్కు చిక్కిన కీలక ఆధారాలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ వెంకటేష్ నాయుడు. ఇక విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల ప్రయాణమే. ఏపీలో 1,00,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం. విజన్ అంటే ఏంటో దేశానికి చెప్పింది చంద్రబాబే అని మంగళగిరిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కొనియాడారు. ఇక ప్రజ్వల్కు యావజ్జీవ ఖైదు, అత్యాచారం కేసులో కోర్టు తీర్పునిచ్చిందండి. చాలా ఉత్పత్తుల్లో అమెరికా పోటీదారి కాదు. వస్తువులు, సేవలు మనం ఎగుమతి చేసే వాటికన్నా తక్కువ ధరకు అక్కడ దొరకవు. ట్రంప్ సుంకాలతో ఆ దేశాల ప్రజలపైనే భారం. క్రిస్మస్ నాటికి తేలిపోతుంది. యుఎస్ మార్కెట్ను పూర్తిగా విస్మరించలేమని ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు తెలిపారండి. ఇక ఏడాదిలో 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తామని, రాబోయే రోజుల్లో 20 పోర్టులు, 9 విమానాశ్రయాల అభివృద్ధి, జాతీయ రహదారుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక చంద్రబాబు గారు అడిగారు, గడ్కరీ ఆమోదించారు. 25,987 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం. దేశానికి సేవ చేయడం గౌరవం అని ప్రధాని ఫోన్ చేసినప్పుడు అదే చెప్పా. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు తెలిపారు. వైకాపా హయాంలో రోడ్డు గుంతలు పూడ్చలేదని, మారుమూల గిరిజన ప్రాంతాలని రహదారులతో అనుసంధానం చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి ఇలానే సాగాలంటే మరో 15 ఏళ్ల పాటు కూటమి బలంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. రహదారి భద్రతపై గీతం విడుదల చేశారండి నిన్న. అమెరికాలో కొత్తగా 8 భారత్ కాన్సులేట్ దరఖాస్తుల కేంద్రాలు స్టార్ట్ చేశారు. స్వదేశీ ఉత్పత్తులతో దేశ సేవ. ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చారు. క్రైస్తవ సన్యాసులకు బెయిల్ మంజూరు చేశారండి. మోడీ చేతిలో ఈసీ తోలుబొమ్మని ఖార్గే గారు విమర్శించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 18 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. చలో అమృత్ ఉద్యాన్ ఆగస్టు 16 నుంచి తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్ ఉద్యానవనం. ఇక ఆ అణుబాంబును పేల్చండని రాహుల్కు రాజ్నాథ్ సవాలు విసిరారు. అంబేద్కర్ భావజాలం భావితరాలకు మార్గనిర్దేశమని జస్టిస్ గవాయ్ గారు తెలిపారండి. సీఎం యోగి పేరు చేర్చాలని ఏటీఎస్ చిత్రహింసలు. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాక్షి వాంగ్మూలం. ఇక జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఆరోగ్య విషమంగా ఉందంట. బిఎల్ఓల వార్షిక వేతనం రెట్టింపు చేసిన ఈసీ. అరుణ్ జైట్లీపై రాహుల్ అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ తెలిపిందండి. ఇక ఐఎస్ఎస్ చేరిన 4 వ్యోమగాములు. అన్నదాతలకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. 9.7 కోట్ల మందికి 20,500 కోట్ల లబ్ధి. ఇక ఏసీబీకి హైకోర్టులో ఎదురుదెబ్బ. నోటిఫై కాని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చల్లదు. 2016-20 మధ్య నమోదైన 15 కేసులు కొట్టివేత. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కండని మలేషియాలో మంత్రి నారాయణ గారు పిలుపునిచ్చారు. 13న అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు తెలిపారు. ఈవెంట్ మేనేజ్మెంట్ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహకం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై కేసు నమోదు చేశారండి. ఇక డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్. ఈ నెల 18 నుంచి రిజిస్ట్రేషన్. 99.98% రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశారు. సాయం అందని వారు నేటి నుంచి అర్జీలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు గారు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు 40,000 కోట్లు కేటాయించామని తెలిపారండి. హోసూరులో 44,000 ఇళ్లు నిర్మించనున్న టాటా సంస్థ వలస కార్మికుల కోసం 1341 కోట్ల వ్యయంతో నిర్మాణం. ఇక అనధికార హోర్డింగ్లు, ఫ్లెక్సీలపై ఏం చేశారని, ఏర్పాటుకు అనుమతులపై విధానం రూపొందించారా, వివరాలతో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెరోగసీ పేరుతో వసూళ్లు. యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయాల్లో 46% వృద్ధి. నీలయపాలెం విజయ్ కుమార్ గారు తెలిపారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ధర్నాలు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఓట్ల అక్రమాలపై ఆధారాలు త్వరలోనే బయట పెడతాం
100 స్థానాల్లో గోల్మాల్పై అనుమానాలు. పార్టీ న్యాయ విభాగం సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ధ్వజం. టెక్నాలజీ రాజధానిగా అమరావతి. విజ్ఞాన్ వర్సిటీ 13వ స్థానికోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారు. గుండె సమస్యతో బాధపడుతున్న మహిళలకు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణభిక్ష పెట్టిన వైద్యులు. కొండా సురేఖపై క్రిమినల్ కేసులు. కేటీఆర్ పరువు నష్టం కేసులో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులన్నీ, ఇచ్చిన కిట్లన్నీ. మలేరియా మందుల వినియోగంలో భారీ తేడాలు. 13 జిల్లాల అధికారులకు షోకాజ్ నోటీసులు. మెగా డిఎస్సి తుదికిపై ఫిర్యాదు. వారిని లోకల్గా పరిగణించి దరఖాస్తులు స్వీకరించండి అని తెలంగాణలో ఇంటర్ చదివిన ఇంజనీరింగ్ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డెంగీ బాధితుల్లో గుండె వైఫల్యం ముప్పు ఎక్కువే. సిఎస్ఎల్ కారణంగా అధిక ప్రమాదం. 350 మంది రోగులపై ప్రభుత్వ వైద్యులు అధ్యయనం చేశారు. శ్రీశైలానికి తగ్గిన నీటి ప్రవాహం. 2 గేట్లు మూసివేత. సూపర్ 6 పేరుతో మోసం. సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శ. బీమా డబ్బుల కోసం తండ్రిపై హత్యాయత్నం. కారుతో ఢీకొట్టి ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు. వైకాపా నేత మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు అనుచరుడి నిర్వాకం. కేసు వద్దన్న తండ్రి. ఉన్నత విద్య అభ్యసించే అంధ విద్యార్థులకు ఆసరా. ఉపకార వేతనాలు అందిస్తున్న హెచ్టీబీఎఫ్. 11 కోట్లను వేరువేరుగా ఉంచండి, వాటితో ఇతర నోట్లు కలపొద్దని విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందండి. ర్యాగింగ్ ఘటనపై విచారణకు మంత్రి సత్యకుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు. వేమూరు వైకాపా ఇన్ఛార్జ్ అశోక్ బాబుపై పోలీసులు దాడి తగదని జగన్ తెలిపారు. 87 లక్షలతో నమ్మించి 3.92 కోట్లు కొలగొట్టారు. హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగు చూసిన నయ సైబర్ మోసం. 400 మంది నుంచి 19 కోట్లు వసూలు చేశారంట. వాషింగ్టన్ డీసీలో ఘనంగా సినారే జయంతి. తానా పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహణ. ఎండాడలో మాజీ సైనికుల భూమికి ఎన్ఓసీ జారీపై విచారణ జరిపించండి రెవెన్యూ శాఖకు మంత్రికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ పంపించారు. సమాచార మార్పిడికి ఐసీజేఎస్ 2.0 హరీష్ గుప్తా గారు తెలిపారండి. పైన రంగు కవర్లు, లోపల గంజాయి చాక్లెట్లు. ప్రశాంతి ఎక్స్ప్రెస్లో పట్టుబడ్డ నిందితుడు. వేసవిని తలపించేలాగా గరిష్ట ఉష్ణోగ్రతలు. రైతులకు మోడీ సర్కార్ ప్రాధాన్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనతో 45,000 కోట్ల పెట్టుబడులు. లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు తెలిపారు. ఎడారి దేశంలో అనారోగ్యం గుప్పెట్లో. కఠిన పరిస్థితులు. వలస కార్మికుల జీవన పోరాటం. సగం మందికి పైగా ఏదో ఒక వ్యాధి. వెన్ను, కీళ్లు నొప్పులు, రక్తపోటు సమస్యలు అధికం. సెస్ బృందం సర్వేలో వెల్లడైంది. వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. గొడువేడ అమర్నాథ్పై టీడీపీ నేత ఆనంద్ సాగర్ ధ్వజం ఎత్తారు. వైద్య సేవల్లో జాప్యంపై కమిషనర్ ఆరా తీశారండి. పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని మంత్రి లోకేష్కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు తెలిపారు. సాంకేతికతగా పరిశోధనలకు పెద్దపీట. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 55వ స్థానికోత్సవంలో తెలంగాణ గవర్నర్ గారు తెలిపారు. ఆ ఉత్తర్వులను విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోండని మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. తొలితరం పత్రిక త్రివేణికి డిజిటల్ హంగులు. లోకేష్ వ్యాఖ్యలు సరికావని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారండి. ఇంకోసారి సాక్షిలో చూద్దాం. భారత్ను ట్రంప్ బెదిరించిన రష్యా ముడి చమురులు భారత్ కంపెనీలు నిరాటకంగా కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని, లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అయ్యాయి అని కాంగ్రెస్ నేత రాహుల్ మండిపడ్డారు. స్వదేశీ విప్లవం ప్రారంభిద్దామని, మన దేశంలో తయారైన ఉత్పత్తులే వాడుకోవాలి. దేశ ప్రజలకు ప్రధాని మోడీ గారి పిలుపు. రైతు ఖాతాలో పీఎం కిసాన్ సమాన్ నిధి సొమ్ము జమ. అడ్డంగా దొరికిన సిట్ సీరియల్ నెంబర్లతో పాటు పూర్తి స్థాయిలో నోట్ల పంచనామా చేయాలని దర్యాప్తు అధికారికి కోర్టు స్పష్టీకరణ. దర్యాప్తు అధికారిని పిలిపించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు సీజ్ చేసిన డబ్బును ఇప్పటికే బ్యాంకులో జమ చేశామని వెల్లడి. అయితే డిపాజిట్ చేసిన స్లిప్పులు చూపించాలని కోరిన కసిరెడ్డి న్యాయవాది అరగంటలో తెస్తానని వెళ్లి ఎంతకు తిరిగి రాని అధికారి. కోర్టు సమయం ముగిసిన పత్తా లేకపోవడంతో విసుకుపోయిన న్యాయస్థానం ఏదో తేడా ఉందని ప్రాథమికంగా నిర్ధారించుకున్న కోర్టు ఆ డబ్బును ఇతర నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని ఎస్బీఐ మాచవరం బ్రాంచ్కు ఆదేశం. తమ్మిని బిమ్మిని చేయబోయి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అడ్డగోలు వాదన. తప్పును కప్పిపుచ్చేందుకే పడరాని పాటలు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకు సరికొత్త డ్రామా. సిట్ తీరుపై కోర్టు సందేహం. సిట్ మరో అడ్డగోలు బరితెగింపు. 11 కోట్ల జప్తు డ్రామాపై కోర్టులో చెంపపెట్టు. వెంటనే సాయంత్రానికి రంగంలోకి సిట్. ఎల్లో మీడియా. అకస్మాత్తుగా తెరపైకి 35 కోట్ల కట్టుకథ. చెవిరెడ్డి అనుచరుడిగా పేర్కొంటూ ఓ వీడియో విడుదల. అందులో 2,000 నోట్ల ఎన్నికల నాటి డబ్బులు ఆరోపణ. కానీ అంతకు ఏడాది ముందే 2,000 నోట్లు వెనక్కి తీసుకున్న ఆర్బీఐ. రండి దోచుకోండి. సర్కారు పెద్దలకు కావలసిన రియల్ వ్యాపారులకు ఏపీఐఏసీ ఆహ్వానం. పారిశ్రామిక పార్కుల నిర్మాణం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన ఏపీఐఏసీ పేదల కడుపు కొట్టి సేకరించిన భూములు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం. రాష్ట్ర వ్యాప్తంగా 5,221 ఎకరాల అపనంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి.
గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దోచుకున్న సొమ్ముతో దొరికేశారు. సిట్ చేతికి చిక్కిన వీడియో లెక్క పెడుతూ చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్. ఎన్నికల ముందు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. రాజ్ కసిరెడ్డి పంపే సొమ్ముల్లో భద్రపరిచిన చెవిరెడ్డి చెప్పిన వాళ్లకు అప్పగించిన వెంకటేష్. లిక్కర్ కేసులు A34 చెవిరెడ్డితో పాటు అరెస్ట్. ఇలాంటి వీడియోలు అనేకం రిట్రైవ్ చేసిన సిట్. ఇక అన్నదాతకు అండగా చంద్రన్న ఉన్నంత వరకు భరోసా. సాగుకు చేయూతగా అన్నదాత సుఖీభావ. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన అమలు. 47 లక్షల మంది రైతులకు 3,174 కోట్లు విడుదల. కేంద్ర సహాయంతో కలిపి ఏటా 20,000. వ్యవసాయంలో సాంకేతికత పెద్దపీట. వచ్చే సీజన్కు వెలుగొండ తొలి దశ పూర్తి. మేలు చేసే ప్రభుత్వానికి అండగా నిలబడని ప్రకాశం జిల్లా తూర్పు వీరాయపాలెంలో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ఇక అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ. రియల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత. వైసీపీ పాలనను గుర్తు చేస్తున్న వైన అనుచరులతో కలిసి వసూళ్ల పర్వం. దళాలను అడ్డుపెట్టి బెదిరింపులు. వెంచర్ వేస్తే వాటా ఇవ్వాలి లేదా ఎకరానికి 10 లక్షలు ఇవ్వాలి. కాదుకూడదంటే అనుమతులు రావు. ఏడాదిగా ల్యాండ్ కన్వర్షన్ అనుమతులకు చెక్. రిజిస్ట్రేషన్. రెవెన్యూ అధికారులకు బెదిరింపు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం తప్పని తిప్పలు. ఇక 2 ఏళ్లలో ఏపీకి 1,00,000 కోట్ల రోడ్లు. కేంద్ర మంత్రి గడ్కరీ వరాల జల్లులు. 27,000 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం. త్వరలో అమెరికాతో ఏపీ రోడ్లు పోటీ. మాటిస్తే చేసి చూపిస్తారని నితిన్ గడ్కరీ గారు తెలిపారు. 2,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. 2 రహదారులను జాతికి అంకితం చేశారు. ఏది అడిగినా గడ్కరీ నో చెప్పలేదు. రాష్ట్రానికి 20 పోర్టులు వస్తున్నాయి సీఎం గారు తెలిపారు. ప్రధాని స్ఫూర్తితో అడవిలో రహదారులు. అడగగానే సీఎం 50 కోట్లు ఇచ్చారన్న పవన్. ఇక 15లోగా మెగా డిఎస్సి ఫలితాలు. నెల్లూరులో 38.7 డిగ్రీలు. ఆగస్టులోనే ఇంత వేడి 4 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. రేపటి నుంచి దక్షిణ కోస్తా సీమలో వర్షాలు. ఇక శ్రీశైలానికి తగ్గిన వరద. 18 నుంచి డిగ్రీ అడ్మిషన్ నోటిఫికేషన్. 27న కేటాయింపు. 28 నుంచి తరగతులు. ఇక ఎన్నికల్లో రిగ్గింగ్. 100 ఎంపీ స్థానాల్లో ఫలితాలు తారుమారు. మా వద్ద 100% ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే వాటి బయట పెడతామని. అది అణుబాంబు వంటిది. ఇక ప్రకంపనలే. ఎన్నికల కమిషనర్ పూర్తిగా నిర్వీర్యమైంది. కాంగ్రెస్ ఏకల సదస్సులో రాహుల్ గాంధీ గారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు అవతరిస్తున్నాం. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కౌంటర్. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. అస్థిరంగా ప్రపంచ పరిస్థితులు. ప్రతి దేశము స్వలాభం కోసమే. స్వదేశీ ఉత్పత్తులపై మనం దృష్టి పెట్టాలి. మాపై దాడికి తగిస్తే పాతాళంలో ఉన్న వదలమని పాక్ మోడీ హెచ్చరిక జారీ చేశారు. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. ఎర్రటెండలో నరక మంచంపై చంద్రబాబు. రైతు మెచ్చిన ముఖ్యమంత్రి. సూపర్ 6తో మా పాలన సూపర్. రైతు కళల ఆనందం నేరుగా చూశారని చంద్రబాబు గారు తెలిపారు. ఇక 6 ప్రాజెక్టులు 27,000 కోట్లు బాబు అడిగారు. గడ్కరీ ఇచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ గేమ్ చేంజర్ అని సంపద సృష్టికి రాదారి. ఇక 17 ఏళ్లు కలిసి ఉందామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి కూటమి ప్రభుత్వంలో. ఇక ఫుడ్ ప్రాసెసింగ్లో పెట్టుబడులకు క్యూ. ఆహార శుద్ధి రంగంపై సుప్రసిద్ధ సంస్థలకు ఆసక్తి. యూనిట్ల ఏర్పాటుకు రెడీ. బ్రిటానియా, కోకోకోలా, ఆర్తి, అంబికా సంసిద్ధత. 6న కేబినెట్ భూముల్లో కేటాయింపుపై నిర్ణయం. ఇక 30,000 కోట్ల పెట్టుబడులు. 3 లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశాలు. ఇప్పటికే 5,000 కోట్ల విలువైన ఒప్పందాలు. $1 బిలియన్ ఎఫ్డీఐ. 15 బిలియన్ టన్నుల ఎగుమతులు లక్ష్యం. ప్రతి జిల్లాలో మెగా ఫుడ్ పార్కులు. ఇక మున్సిపాలిటీలకు ఆర్థిక శక్తి. పురపాలన గాడిలో పెట్టేందుకు మార్గదర్శకాలు. కమిషనర్లతో మున్సిపల్ సిఎస్ సురేష్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చారండి. స్కిల్స్ ఉంటే జాబ్స్ ఫుల్. దేశ విదేశాల్లో అపార అవకాశాలు. నియోజకవర్గానికి స్కిల్ హబ్. ఈ ఏడాది బడ్జెట్లో 1,100 కోట్ల కేటాయింపు. ఇక జర్మన్ భాష వస్తే ఇట్టే ఉద్యోగం. ఆ దేశంలో మానవ వనరుల కొరత. వివిధ రంగంలో 7 లక్షల మంది అవసరం. 2030 నాటికి 70 లక్షల ఉద్యోగాలు అవసరం. భారత వైపు ఆ దేశం చూపు. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకునే ఆలోచన. రంగంలోకి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. నర్సింగ్, ఐటీఐ విద్యార్థులకు జర్మన్ భాషపై శిక్షణ. ఇక రొయ్య రైతు కుయ్యోమర్రో కిలోకు 30 నుంచి 40 రూపాయల మేర తగ్గిన ధర. టన్నుపై దాదాపు 40,000 వరకు నష్టం. ట్రంప్ టారిఫ్ వార్ ఎఫెక్ట్. సుంకాల భారం లేకుండా చూస్తేనే మనుగడ. కేంద్రానికి ఆక్వా రైతుల మొర. దాణా ధర కిలోకు 6 రూపాయలు తగ్గించాలని డిమాండ్. ఇక బిఎస్ఎన్ఎల్ రూపాయికే బిఎస్ఎన్ఎల్ నెల ప్లాన్. 4G సేవలు, 2GB డేటా, 100 SMS అన్లిమిటెడ్ కాల్స్తో. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఎన్ఎండిసి సరికొత్త రికార్డులు సృష్టించిందంట. 32,000 కోట్లు పెట్టుబడి. 14,500 కొత్త పడకలు. కార్పొరేట్ ఆసుపత్రుల విస్తరణ బాట. ఇక M&M చేతికి SML ఈసూజీ. బజాజ్ అమైన్స్కు తగ్గిన లాభం. రెస్టారెంట్లో వంటకం ఎంపికకు చార్ట్ జీపీటీ. ఇక వాహన రంగానికి టారిఫ్లతో కష్టమే. JSW సిమెంట్స్ ఇష్యూ 3,600 కోట్లకు కుదింపు. ఇక వజ్రాలపై 25% తగ్గింపు. ఓరా తెలిపిందండి. ఏజెంటిక్ ఏఎల్తో 1.8 కోట్ల ఉద్యోగాల గల్లంతు. 2030పై సర్వేనవ్ నివేదిక. ప్రపంచంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తుల్లో భారత్ 3వ స్థానం. కొనుగోలుదారు కోసం వీడియో కాల్ సేవలు యాపిల్ తెలిపింది. టెస్లాపై 2,100 కోట్ల జరిమానా. 3.5 కోట్లతో సౌకర్యవంత రిటైర్డ్ జీవితం. భారతీయులపై HSBC నివేదిక. ఆతిథ్య రంగంలో ఉద్యోగాలు పెరిగాయని నివేదికలు తెలుపుతున్నాయంటండి. పన్ ఆడిట్లు ఏడాదికి 60 నిబంధనలు జారీ చేసిన ICAI. ఇక ఫెడరల్ బ్యాంక్ లాభాల్లో 15% క్షీణత. యూపీఐ లావాదేవీలు 35% వృద్ధి జరిగింది. గూగుల్ ప్లేలో రియల్ మనీ గేమ్స్ అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తానే ఒప్పంద ప్రతిపాదన వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 37. అర్హులైన అభ్యర్థులు 13 ఆగస్టు 14 ఆగస్టులో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఒప్పంద ప్రతిపాదన బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 10.
ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 17 ఆగస్ట్. ఇక రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదన సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 30. దరఖాస్తు ఫీజు ₹300. అర్హులైన అభ్యర్థులు 2025 ఆగస్టు 23లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీతో ఉత్తీర్ణత అర్హులు. విశాఖపట్నం మెడికల్ కాలేజీలో 71 ఉద్యోగాలు. డిప్లొమా, ఇంటర్, 10 తరగతి, పీజీ, ఎంఎస్, ఎండి, పీజీడీఎం ఉత్తీర్ణతో పాటు పని అనుభవం అర్హులు అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.